హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. సో మనకి ఇప్పుడే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీఎస్సి నుంచి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్ నోట్ అనేది నిరుద్యోగులకు శుభవార్తనే చెప్పుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ రావడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనం ఒకసారి ఆ వెబ్ నోట్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ది స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 691 వేకెన్సీస్, మినిమం ఎంఎస్పి వేకెన్సీస్ అండ్ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ 100 vacancies, minimum MSP vacancies is proposed to be held after 15 July 2025. The syllabus for the screening test for the side recruitments is available on the commission website. అంటే ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ వచ్చి సుమారుగా 691 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి వచ్చి ఒక సుమారు 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జూలై 15 తర్వాత నిర్వహించాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదించడం జరుగుతుంది అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జూలై 15 తర్వాత అయితే ఉంటుంది. సో వీలోపు వాళ్ళు ఏం చేస్తారంటే దీని కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే జూలై 15 తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడానికి అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళు పూర్తి నోటిఫికేషన్ అనేది కొన్ని రోజుల్లోనే రిలీజ్ చేస్తారు. అదేవిధంగా డేట్స్ కూడా అలా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా ఒక వెబ్ నోట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది వెబ్సైట్లో పెట్టారు. సో నేను సిలబస్ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు వీడియో పూర్తి వరకు చూసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వెబ్ నోట్ అనేది ఈరోజు రావడం జరిగింది, జూలై 10వ తారీఖు 2025. అయితే ఇది ఎగ్జామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి ఆఫ్లైన్ మోడ్లో జరగడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి ఇలాగ 2 కేటగిరీలో ఉంటాయన్నమాట. అంటే ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి ఒక సిలబస్ ఉంది స్క్రీనింగ్ టెస్ట్లోనే, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి కలిపి ఒక ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. ఒకసారి మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒక సిలబస్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ చూసుకున్నట్లయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి అయితే వేరేగా ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం ముందు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ సెలక్షన్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒకసారి పూర్తి సిలబస్, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్గానే స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో అందులోనే పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలోనే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అది 75 క్వశ్చన్స్ వస్తుంది. 75 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్కులు వచ్చి 75 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బికి వచ్చి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది కూడా 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. మొత్తం వచ్చి 150 మార్క్స్ జరుగుతుంది. టైం చూసుకున్నట్లయితే టైం డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్ అనమాట. 150 మినిట్స్ అంటే సుమారుగా 2 గంటల 30 నిమిషాలు అయితే టైం అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో కూడా రెండు కూడా ఒక పేపర్లోనే ఉంటుంది అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి కూడా జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గానే. సో 75 క్వశ్చన్స్ ఉంటుంది, 75 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చి 150 మార్క్స్కి డ్యూరేషన్ టైం వచ్చి 150 మినిట్స్ అనమాట. అంటే 2.5 గంటలు అనమాట. అదే ఇక్కడ నెగిటివ్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి 1/3 ఇచ్చాడు అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక క్వశ్చన్
అది 3 క్వశ్చన్ రాంగ్ పెట్టినట్లయితే ఒక రైట్ అయ్యే క్వశ్చన్ అనేది పోతుందన్నమాట. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. ఇది నేను చెప్పిన సిలబస్ అంటే దేనికి సంబంధించిందంటే ఇది కేవలం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కు ఈ 2 పోస్టులు ఉన్నాయి కదా మనకి 691 వేకెన్సీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా సుమారుగానే. సో వాటికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఇది. అదే ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కే వేరేగా ఉంటుంది. సో అది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మీకు సిలబస్ కావాలైతే ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పూర్తి డీటెయిల్స్ అక్కడ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అందులో ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు క్లియర్ కట్గా వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ అనమాట, ఇది వేరే అనమాట. ఇది ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైపు, అదేవిధంగా డిగ్రీ స్టాండర్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దేనికి? ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి అనమాట. నేను ముందు చెప్పాను కదా, అదేమో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించింది నేను చెప్పాను. సో ఇప్పుడు ఇదేంటంటే ఓన్లీ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇందులో కూడా సేమ్ అనమాట. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి కూడా ఉంటుంది అనమాట. సో సేమ్ దానిలాగే. అయితే పార్ట్ ఏలో ఏముంటుంది? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఇచ్చాడు ఇక్కడ. సో ఏమి ఇచ్చాడంటే జనరల్ స్టడీస్ పార్ట్ ఏలో ఉండేది, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఏమో ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇచ్చాడు అనమాట. అది పార్ట్ ఏ. 75 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 75 మ్యాక్సిమం మార్కులు వచ్చి 75 మార్క్స్ అనమాట. అదేవిధంగా జనరల్ పార్ట్ బి చూసుకున్నట్లయితే పార్ట్ బిలో వచ్చి జనరల్ ఫారెస్ట్లీ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి లేదా ఈ బయోడైవర్సిటీస్ లేదా ఆర్ట్స్ స్పోర్ట్స్, సో దానికి సంబంధించిన సిలబస్ అంతా ఈ మొత్తం వచ్చి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చి 150 మార్క్స్. డ్యూరేషన్ టైం ఏమో 150 మినిట్స్ అనమాట. అంటే 2 గంటల 30 నిమిషాలు అనమాట టోటల్ వచ్చి. సో ఇది దేనికి సంబంధించింది? ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించింది అనమాట. అది దీనికి సిలబస్ అనేది కొద్దిగా చేంజెస్ ఉందన్నమాట. ఇక్కడ పార్ట్ బి అనేది దీనికి డిఫరెన్స్ ఉందన్నమాట. దానికంటే పార్ట్ ఏ, పార్ట్ బి కి చూసుకున్నట్లయితే దీనికి పార్ట్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్ బి అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం గమనించవలసిన అవసరం ఉంది. సో అయితే ఒకసారి పార్ట్ ఏలో చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బి చూసుకున్నట్లయితే జనరల్ ఫారెస్ట్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వచ్చి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ అనమాట. మొత్తం టోటల్ వచ్చి టైం వచ్చి 150 మినిట్స్, 2 గంటల 30 నిమిషాలు అనమాట. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఈ సెలక్షన్ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో ఇది ఈ ఎగ్జామ్ సంబంధించింది. అయితే మనకి జూలై 15 తర్వాత ఈ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వాళ్ళ ఏపీఎస్సీ వారు నిరసిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఐ థింక్ అంటే నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్లోనే మనకి ఈ మంత్ లాస్ట్కి ముందే మనకి ఒక 20 డేస్లో అలాగా ఒక 1 వీక్ 2 వీక్లో అలాగా మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా నోటిఫికేషన్లో స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి డేట్స్ కూడా అనౌన్స్ అవ్వడం జరుగుతుంది. సో అయితే ఎగ్జామ్ అనేది అలా క్లియర్గా మెన్షన్ చేశారు. జూలై 15 తర్వాత ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి ఈ అప్డేట్ వచ్చి. సో మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ జాబ్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.